గులాబీ దళంలో జ్వలించే చైతన్యం, కార్యకర్తలను ఉరకలెత్తించే ఉత్సాహం, ఆయన మాటల్లోని ఉద్వేగం, పదపదాన కనిపించే తెలంగాణ ఆత్మగౌరవం, ఆర్ఎస్పీని ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ చీఫ్, పార్టీలో కీలకంగా మారిన మాజీ ఐపీఎస్, బాధ్యతలను భుజాన మోస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేటీఆర్ హరీష్లతో పాటుగా కదం దొక్కుతున్న నేత. ఇక దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు ఒక్క అగ్ని కణం, ఒంటరిగా లేము మనం, కోట్ల సేన మనం అంటూ చైతన్య జ్వాలను రగిలించగలడు. మనం చూస్తున్నది చాలా చిన్నది మిత్రులారా. మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ సింహంలా గర్జించి మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలి అంటూ ఉద్యమ శంఖం పూరించగలడు. బలహీన వర్గాల్లో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపగలడు, అంతే స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపగలడు. తనది బహుజనవాదం మాత్రమే కాదు, వెనుకబడ్డ ప్రాంతపు ఆత్మ నినాదం. ఆయనే బహుజనుల గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన మాటల్లో జెండాకున్నంత పొగరుంటదని ఆర్ఎస్పీని దగ్గర నుంచి చూసిన వారు అంటుంటారు. స్వేరో ద్వారా లక్షలాది మంది విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి వారిని సర్వోన్నతంగా తీర్చిదిద్దిన ఈ నవతరం గురువు నేడు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు తెలంగాణ ఆకాంక్షలను నూరిపోసే ఆచార్యుడయ్యాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త కెరటం. గెలుపోటములు ఎలా ఉన్నా తన ప్రయాణం మాత్రం ప్రజల కోసమేననడంలో అతిశయోక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిక ఆ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఐపీఎస్ గా బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ప్రజలలో చైతన్యం నింపుకుంటా మళ్ళా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మనమందరం ఒకతాటి మీద నడవాలి అనుకుంటా ప్రజలలో గులాబీ శ్రేణులలో ఉత్తేజాన్ని నింపుకుంటా ముందడికి పోతా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మొత్తం మీద బహుజన సమాజ్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానము. మనం చూడొచ్చు. గెలుపోటములు పక్కకు పెట్టి ప్రజల కోసమే, వెనుకబడిన ప్రాంతాల కోసమే అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడుతూ ముంగడికి సాగుతా ఉన్నాడు ఆర్ఎస్పీ. గులాబీ బాస్ మొత్తం మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇది మనం చూస్తా ఉన్నాము. కేటీఆర్ హరీష్ రావులతో పాటు ముందుకు దూసుకొని పోతా ఉన్నారు. మొత్తం మీద పార్టీలో కీలకంగా మారిన మాజీ ఐపీఎస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రైట్, ఏమన్నారు? పొత్తు అని చెప్పేసి మాయావతి ముచ్చట చెప్పింది. అటు పొత్తు పట్టుకుంటే కుదరదని చెప్పేసి బీజేపీ మాయావతిని మార్చేసింది. అయినప్పటికీ కూడా నేను పత్రికా ప్రకటన చేసిన, ప్రజలు చూస్తుండగా ఒక ముచ్చట చెప్పిన, మళ్ళీ ఆ అంశాన్ని నేను వెనక్కి తీసుకోలేను అని చెప్పేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మొత్తం మీద ప్రజలల్లా గులాబీ శ్రేణులల్లా ఉత్తేజాన్ని నింపుకుంటా ముందడుగు పోతా ఉన్నాడు. స్టార్ క్యాంపెయినర్ గా గులాబీ దళంలో జ్వలించే చైతన్యం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం.